వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖ రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియంగా మార్చాలి. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్. సోనియా రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారు. ఎంపీ పురంధేశ్వరి. మాజీ మంత్రి రోజాపై జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అరాచకంతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బొత్స సత్యనారాయణ. పవన్ సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు. మాజీ ఎమ్మెల్యే. జనసేనలో చేరిన 74వ వార్డ్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం. యువత ఆవేశంలో జీవితం నాశనం చేసుకోవద్దు. విశాఖ సిపి. పాలన ఎలా ఉండాలో దానికి నిదర్శనం చంద్రబాబు, పాలన ఎలా ఉండకూడదో దానికి నిదర్శనం జగన్మోహన్. మంత్రి నిమ్మల రామానాయుడు. విశాఖ రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియంగా మార్చాలి. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్. నగరంలోని రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియంగా మార్చాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నగరంలోని డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇప్పటికే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్ దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారని చెప్పారు. జిల్లా బుద్ధ చారిత్రక వారసత్వం కలిగిన ప్రాంతమని, జైన మతం అన్న వాళ్లు కూడా ఈ ప్రాంతంలో అనేకం ఉన్నాయన్నారు. తొట్లకొండ, బొజ్జన్నకొండ, భావికొండలతో పాటు శ్రీకాకుళం దాటి పొరుగు రాష్ట్రాల వరకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు వ్యాప్తి చెంది ఉన్నాయని తెలిపారు. పరిశోధనల నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు విశాఖలో బయటకు వచ్చాయని తెలిపారు. కళింగ ప్రాంతంలో భాగమైన బరంపురం నుండి మద్రాసు తీర ప్రాంతం చివరి వరకు తెలుగు భాష, సాంస్కృతిక సాంప్రదాయాలు చెప్పుకోదగ్గ ఉన్నాయని వివరించారు. నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్, ఈ ప్యాలెస్కి 500 కోట్ల పైసలకు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి అత్యద్భుతంగా తయారు చేసింది. నేటి ప్రభుత్వం ఏం చేయాలో దాన్ని ఎవరికివ్వాలని కోరుకుంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంది. మేమేమంటున్నామంటే ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణం జరిగింది కాబట్టి ప్రభుత్వ పరమే అవ్వాలి, ప్రజల పరం అవ్వాలి. ప్రజల పరం అవ్వాలంటే ఏం చేయాలంటే అక్కడ ప్యాలెస్ని మ్యూజియం చేయాలి. మ్యూజియం చేయడం వలన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన తాలూకా అవశేషాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పెట్టాలి. హైదరాబాదులో మ్యూజియం ఉంది. హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మన తాలూకా చాలా అక్కడ ఉండిపోయినాయి, వాటిని తీసుకురావాలి. అదేవిధంగా ఎక్కడ తవ్వినా సరే, ఉత్తరాంధ్రలో ఎక్కడ తవ్వినా సరే మన కళాఖండాలు బోర్డు ఇచ్చి ఉన్నాయి, వాటన్ని పెట్టాలి. ఒక ఆదివాసీ సంస్కృతి ఉంది, ఒక మత్స్యకార సంస్కృతి ఉంది, మనకి చక్కటి ప్రాంతం ఉంది. ఇవన్నిటి కూడా ఒక మ్యూజియం పెట్టడం వల్ల ఏంటంటే మన రాష్ట్రానికి ఆర్థికంగా రాబడి కూడా ఉంది. ఏ రకంగా రాబడి అంటే పర్యాటకులు వస్తాయి. విశాఖపట్నానికి రోజుకి కొన్ని వందల మంది పర్యాటకులు వస్తున్నారు, వాటికి కూడా రెవెన్యూ వస్తుంది. అదే విదేశాల నుంచి కూడా విశాఖపట్నంకి వస్తున్నారు, అది ఆ రకంగా రెవెన్యూ వస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏముందంటే ఒక మ్యూజియం ఉంది అని చెప్పుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. నేటి కూటమి వాళ్ళకి మీకు కోరుకున్నది ఏంటంటే ప్రైవేట్ పరం చేయకండి, ఎవరికి కూడా మ్యూజియం ఇవ్వకండి. అది ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు కాబట్టి ఆ ప్రజలకు ఏం కోరుకుంటున్నారంటే అక్కడ మ్యూజియం చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు అంటేనే మ్యూజియం చేయాలని కూడా మీరు జియో పాస్ చేయాలి, దానికి విధంగా ముందుకు పోవాలి. కారణం ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి మ్యూజియం ఉంది. తెలంగాణకి మ్యూజియం ఉంది, ఒరిస్సాకి మ్యూజియం ఉంది, బెంగాల్ రాష్ట్రానికి మ్యూజియం, ప్రతి రాష్ట్రానికి మ్యూజియం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడికి మ్యూజియం లేదు. కాబట్టి ప్యాలెస్ని మ్యూజియం చేయండి. తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తుంది, మీ ప్రభుత్వానికి కూడా గౌరవం పెరిగిద్ది, అదేవిధంగా రెవెన్యూ కూడా వస్తుందని చెప్తున్నాం. కాబట్టి నేటి కూటమి వాళ్ళందరూ కలిసి మీ అయ్యన్న పాత్రని కలిసాం, మీటింగ్లో కలిసి అయ్యన్న పాత్రని కలిసాం. తర్వాత అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేలు కలిసాం. వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి మ్యూజియం చేయాలని, ఆ మ్యూజియం చేయడానికి ముందుకు వెళ్తారని కోరుకుంటూ
మీకు ఈ సెలవు తీసుకుంటున్నాను. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషమని దుష్ప్రచారం చేయడంపై ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. సోనియా రాహుల్ ఇదే కేసులో బెయిల్పై ఉన్నారని పేర్కొన్నారు. అప్పట్లో 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో వారు పెట్టుబడి పెట్టడం జరిగింది. వారందరూ కూడా దాంట్లో షేర్ హోల్డర్స్. అది కాలక్రమేణా అప్పట్లో ఏమిటంటే ఇది ఎందుకు ప్రారంభించారు అని అంటే మన యొక్క భావాల్ని ప్రజలకి తెలియజేసేటువంటి మీడియా లేదు కనుక 3 పత్రికల యొక్క ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని నెహ్రూ గారు ఈ 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క సహకారంతో ఆయన ప్రారంభించారు. ఒకటి నేషనల్ హెరాల్డ్, ఇది ఆంగ్ల పత్రిక. 2 క్వామీ ఆజాద్ అనేటువంటి ఉర్దూ పత్రిక. 3 నవజీవన్ అనేటువంటి ఒక హిందీ పత్రిక. ఈ 3 పత్రికల యొక్క ప్రచురణ బాధ్యతని తీసుకుని ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని ప్రారంభించడం జరిగింది. కాలక్రమేణా అది ఒకంత దాని ప్రాధాన్యత కోల్పోవటం, అప్పుల ఊబిలో చిక్కుకోవటం, నెమ్మదిగా అది క్షీణించడం. 2010వ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా కేవలం 5,000 మంది ఎవరైతే అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఆ సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ 1057 మంది మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం. 2010వ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ప్రచురణ మూసివేసి నష్టాల్లో కూరుకుపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్కి అనేటువంటి సంస్థకి 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వడం జరిగింది. వడ్డీ రేటు 0 పైసా వడ్డీ లేదు. 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వాళ్ళు అప్పు ఇవ్వడం జరిగింది. 2010వ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంటే 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రాహుల్ గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని వారు స్థాపించారు. ఎంత పెట్టుబడి అండి? 5 లక్షల రూపాయలు. ఈ యంగ్ ఇండియాలో 76% వాటాదారులు ఎవరంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. 76% అంటే చెరొక 38 చెరొక 38 సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మిగిలిన 26% ఎవరున్నారు అని అంటే కాంగ్రెస్ కురువృద్ధులైనటువంటి మోతీలాల్ వోరా గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు. వారిరువురు లేరు, పరంపదించారు. 24% అంటే చెరొక 12% వారిరువురికి కూడా దాంట్లో వాటా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థని స్థాపించి ఏదైతే సంస్థని నెహ్రూ గారు ప్రారంభించారు, ఈ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏదైతే స్థాపించారో దాన్ని తీసుకోవడం అంటే దానికి ఏమిటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సంస్థ అప్పు చేసిందో ఈ అప్పులు తీర్చే మాజీ మంత్రి రోజాపై జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, కార్పొరేట్ పీతలమూర్తి యాదవ్ తీవ్రంగా స్పందించారు. రోజాపై చేసిన ఆరోపణలో భాగంగా రోజా మాట్లాడే స్థాయిని చూస్తే సిగ్గేస్తుంది. మనుషుల్లో 3 జాతులుంటే రోజా 4వ జాతికి చెందింది అని బొలిశెట్టి సత్య విమర్శించారు. తెలిసింది కాబట్టి అందరూ గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగే నిన్న రోజా గారు అంటే నార్మల్గా ఎవరైనా పోతే తల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలాగే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడుకుంటే అంటే ఆయన ఏం చెప్పారు, నన్ను గోశాలకు వెళ్ళనివ్వడం లేదు అన్నారు. గోశాలకు వెళ్ళనివ్వడం లేదనేది పూర్తి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆయన గోశాల దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి ఈయన బయలుదేరితే బాగుంటుందని పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. పోలీసులు నిర్బంధించారన్నది పచ్చి అవాస్తవం. ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి పెద్ద దండయాత్రలాగా వెళ్ళొద్దు,
మీరు ఒకరు ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పోలీసులు ఆపారు అన్నది వాస్తవం కాదండి. ఆ చుట్టూ ఎక్కడ పోలీసులు లేరు, చుట్టూ కూర్చున్నది కార్యకర్తలు కూర్చున్నారు, ఎక్కడ పోలీసులు కనపడలా. నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే 6-7 పాయింట్లు చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది 191 ఆవులు చనిపోయినాయి గోశాలలో, ఎవరు పట్టించుకోవడం లేదని. అంటే యావరేజ్గా ఒక 15 ఆవులు నెలకి చనిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదని. గతంలో చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ 15 ఆవులు చనిపోతున్నాయండి. అది నా దగ్గర డేటా కూడా ఉంది. కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే 2025 జనవరిలో 18 ఆవులు చనిపోయినాయి, ఫిబ్రవరిలో 13 ఆవులు చనిపోయినాయి, మార్చిలో 12 ఆవులు చనిపోయినాయి. ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి అడావుడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు కరుణాకర్ రెడ్డి గారు, నేను వచ్చి హారతి ఆపేస్తాను, నేను తప్పులు చేయలేదని చెప్పేసి. ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు, ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు, గోవుల డ్రామా తీసుకొచ్చారు. తప్పండి అది. అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరు ఆవిడని. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకుని కూడా డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని, టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని, ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటైపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచక ఇటువంటి దందాలకి తెరతీశారు. ఆవిడ అడిగిన ప్రధాన పురుషులు చెప్తున్నానండి, లడ్డూలో కొవ్వు ఉందని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిందని. అది కాదండి, ఆల్రెడీ వైజాగ్ అడుగుపెట్టావు రోజా. నువ్వు నీ మాటలు ఇప్పటికీ అదుపులో పెట్టుకొని వారం రోజుల్లోగా మా రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీలు తమ అవినీతి సంపాదన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్ కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. పత్రిక చూస్తే, టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమను ఆపిమ్మన్నారు అని 2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ జరుగుతున్న దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. 1 కాదు 2 కాదు, లేకపోతే కృష్ణపట్నంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేసుకుంటుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో తెలుసు. అంతెందుకు మన పక్కనున్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ పెన్షన్ కోడ్కి 1 లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు
ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. ఒకటిగా రెండు కాదు, అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే టాటా, బిర్లా, ఆ తర్వాత అదాని, తర్వాత జిందాల్, ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒక వర్షకంలో తీసుకుంటే, అలాంటి జిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనందరం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. తిరుమల లడ్డూ వ్యవహారంలో కట్టుకథ అల్లి జగన్ రెడ్డి మోహన్ రెడ్డిపై ప్రయత్నించారు. అదే అంశంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత, అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను, ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో 2-3 నెలల్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఒక 5-6 చనిపోతే ఆందోళన చెందరా? మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా? ఏం జరుగుతుంది ఆ ఇంట్లో? ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా? దాన్ని ఎలా ఆపాలి? వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా? మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి, ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి, వెటనరీ డాక్టర్లు బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం. అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ. ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి, ఇది జరిగింది, ఇది జరగలేదు. ఆయన మీద ఎదురుదాడి. తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్, రండి చూసుకుందాం, నిరూపిద్దాం. అవసరమా బహిరంగ ఛాలెంజ్? దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే, అత్యంత దయనీయమైన పరిస్థితులుంటే దాన్ని సరిచేయాలి. ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు, ఇలా చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు, మీ సూచనలు కూడా ఇవ్వండి, ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదురుదాడి. కొన్ని బహిరంగ వైసీపీ కార్పొరేటర్ గా కొనసాగుతూ తాజాగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీని ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత
ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధువుల ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరందమ్మలు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది, ఈరోజు అలా మాట్లాడకని. శుక్రవారం నాడు ఆడి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. ధర్మిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుందని నమ్మి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు, నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చులని అన్నాడు. సార్, కన్నబిడ్డల్లో నమ్ముకుంటా ఉండలేము కదా, నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటానన్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి రకమైన ఆలోచన సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను చేయగలిగింది కూడా ఏముంటుంది చెప్పండి. యువత ఆవేశంలో జీవితం నాశనం చేసుకోవద్దని సిపి సంజా బాగ్జీ అన్నారు. అమ్మాయికి నచ్చకపోతే బలవంతం పెట్టి పెళ్లి చేసుకోకూడదన్నారు. ఈ ఆవేశంలో చాలా ఉన్మాదాలు జరుగుతాయన్నారు. తను కూడా 25 సంవత్సరాల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, కానీ ఒప్పుకోలేదన్నారు. ప్రేమించడం నేరం కాదు. 18 సంవత్సరం కంటే తక్కువ అమ్మాయి అయితే జాగ్రత్త, ఎందుకంటే మైనర్ అమ్మాయి కలిసి పారిపోతే కేసు వస్తుంది. కాబట్టి అందరికీ చెప్పండి, అందరూ కోర్ట్ చూడాలి, ఆ ఫిల్మ్ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఆ అబ్బాయి చేసిన తప్పు చాలా చిన్న తప్పు. ఈ చట్టం తెలియకుండానే ఆ తప్పు చేశారండి. అందుకే చట్టం గురించి అవగాహన చాలా అవసరం, ఎంతైనా అవసరం. సో మనం చట్టం గురించి తెలుసుకుందాం, చట్ట ప్రకారంగా పనిచేద్దాం, హాయిగా జీవిద్దాం. అందరికీ, మన స్కూల్కి, మన కాలేజ్కి, మన యూనివర్సిటీ, మన కుటుంబానికి, మన నగరానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొద్దాం. సో ఈ పాక్సో చట్టం చూడండి, ఈ చట్టంలో కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష, మాక్సిమం 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఇది జీవిత ఖైదీ లేదా మరణదండన వరకు ఉండొచ్చు. అటువంటి చట్టం ఇది పాక్సో చట్టం. అందుకే ఇప్పుడు ఇంకొక ఇష్యూ, చాలా మంది భర్తలు నా దగ్గరికి వస్తారండి, వచ్చి చెప్తారండి, నా భార్య నా మీద కేసు పెట్టాడు, నాకు హెల్ప్ చేయండి. నేను చెప్తాను, మన చట్టం ఎలా ఉందంటే భార్య హెరాస్మెంట్ కేసు 498A IPC అందరికీ తెలుసు, కానీ భర్త హెరాస్మెంట్ సెక్షన్ లేదు మన చట్టంలో. కాబట్టి మన చట్టం ఎప్పుడైనా మీ భార్యకి హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ పెళ్లి జరగలేదు, పెళ్లి తర్వాత చాలా జాగ్రత్త, లేకపోతే ఖచ్చితంగా మీరు, మీ తల్లిదండ్రులు అందరూ సో నేను కూడా పెళ్లి జరిగిన తర్వాత నుండి వైఫ్తో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాము, నా మీద కేసు పెట్టొద్దు, ఏం చెప్తే చేస్తా. పాలన ఎలా ఉండాలో దానికి నిదర్శనం చంద్రబాబు, పాలన ఎలా ఉండకూడదో దానికి నిదర్శనం జగన్మోహన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజలు జరుగుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ వెలుబుచ్చారు. పాలన ఎలా ఉండాలో దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు, పాలన ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవేళ రైతే రాజు,
రైతే ఈ దేశానికి వెన్నెముక. వ్యవసాయం పేరులో సాయం ఉంది, కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఈరోజు కూడా ఏదైతే పాలకులు మరి మండలంలో వందలలో రైతులున్నా కూడా వాళ్ళకి లక్షల్లో ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఒక్కటే మా దృక్పథం, ఏదైతే రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు అన్న మాటలకి నిజమైనటువంటి అర్థం మా పాలనలో చూపించాలని. అందులో కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా రైతుల తరపున ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు ఏదైతే ఎమ్మెల్యేగా, ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని, ఆ అధికారాన్ని ఆ రైతుల కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే అధికారం రాకముందు ఒక రకంగా, అధికారం వచ్చాక ఒక రకంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు. ఈవేళ మేము అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఇంకా ఈ 9 నెలల్లో చక్కదిద్దుకోవడమే సరిపోతుంది రాష్ట్ర పరిస్థితిని, ఎందుకంటే అంత అస్తవ్యస్తం చేశారు గత 5 సంవత్సరాల్లో. అటువంటి స్థితిలో కూడా వచ్చిన 9 నెలల్లోనే ఈవేళ ఇక్కడ ఓపెన్ చేసినటువంటి 5 శంకుస్థాపనలే కాదు, దగ్గర ఇటువంటి దగ్గర 120-130 రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఇప్పుడు ఏదైతే పెదకోడి పొందుతుంది, మరి ఇక్కడ దగ్గర 400-500 ఎకరాలు ఉన్నాయి రైతులకి. మరి నిజంగా వర్షం పడితే ఇంకా అక్కడ పండినటువంటి పంట రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల నుంచి కనీసం ఒక బస్తా కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి ఏమాత్రం మేఘాలు పట్టి వర్షాలు పడినా కూడా ఆ ధాన్యాన్ని కప్పి ఉంచవలసిందే. ధాన్యాన్ని అక్కడే కప్పి ఉంచుకుంటే ఏమవుతుంది, ఏదైతే ఆ యొక్క తేమ శాతం ఉండడం వల్ల మళ్ళీ అది రంగు మారి లేకపోతే మొలకెత్తి మళ్ళీ బాతులకి అమ్మేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి స్థితి రైతులకి. అదే ఈరోజు మనం రోడ్డు వేసాం, వర్షం పడినా కూడా మరి ఈవేళ ఆ ధాన్యాన్ని మరి ఆ తెరిపించినప్పుడు మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏదైతే మరి ట్రాక్టర్ల మీద కానీ, ఏదైతే బళ్ళు మీద కానీ. అంటే ఈ రకంగా